కాంగ్రెస్ లో సర్పంచ్ గా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి రాష్ట్ర మంత్రిగా ఎదిగిన సీనియర్ 4 దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న ఆయన మరో దారి లేక వైసీపీలో చేరారు. పార్టీలో జగన్ ఆయనకు తగిన ప్రాధాన్యం ఇచ్చేవారు కాదన్న ప్రచారం జరిగింది. ఎన్నికలకు ముందు నుంచి అసంతృప్తితో ఉన్న ఆ ఉత్తరాంధ్ర రాజకీయ దిగ్గజం మొన్నటి ఓటమి తర్వాత మౌనం దాల్చడం జిల్లా వాసులను ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ ఎవరా నేత? శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజకీయాల్లో పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. కాంగ్రెస్ లో కీలక నేతగా, రాజశేఖర్ రెడ్డి అనుచరుడిగా శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో గట్టిగానే చక్రం తిప్పారు. కాంగ్రెస్ హయాంలో ఆర్ఎండ్బి, రెవెన్యూ లాంటి కీలకమైన శాఖలకు మంత్రిగా పనిచేసిన ధర్మాన వాన్పిక్ భూముల కేసులో ఇరుక్కొని మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయి 2019లో వైసీపీ ప్రభంజనంలో తిరిగి శ్రీకాకుళం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ధర్మాన ప్రసాదరావుకు జగన్ మొదటి విడతలో మంత్రి పదవి ఇవ్వకపోవటం మీద అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. అంతటి సీనియర్ నేతను జగన్ చిన్నచూపు చూస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే 2.5 ఏళ్ల తరువాత వైసీపీ ప్రభుత్వంలో ధర్మానకు తిరిగి మంత్రి పదవి దక్కింది. మంత్రి పదవితో పాటు జగన్ ఆయనకు జిల్లా పార్టీ బాధ్యతలు కూడా కట్టబెట్టారు. కానీ అప్పటికే ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్ గా వైవి సుబ్బారెడ్డి ఉండటంతో పార్టీ వ్యవహారాల్లో ధర్మాన పాత్ర నామమాత్రమే అయింది. 2024 ఎన్నికల్లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకి ఒక సర్పంచ్ షాక్ ఇచ్చారు. టీడీపీ నుంచి పోటీ చేసిన గుండు శంకర్ అనే సర్పంచ్ చేతిలో 50,000 ఓట్ల ఆధిక్యంతో అంత సీనియర్ నాయకుడైన ధర్మాన ప్రసాదరావుకు ఓటమి రుచి చూపించారు. అసలే పార్టీలో తగిన స్థానం లేదనుకుంటున్న ధర్మానకు ఈ అవమానం పుండు మీద కారం జల్లినట్టయింది. అప్పట్నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. జిల్లాలో అపర చాణక్యుడిగా పేరున్న ఆయన అసలు జిల్లాలోనే కనిపించడం లేదు. గత ఎన్నికలకు ముందే ధర్మాన తాను ఈసారి పోటీ నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. యువతకి అవకాశం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డిని కోరారు. కానీ జగన్ ఒప్పుకోలేదు. ఆయనకే టికెట్ కట్టబెట్టారు. ఆ విషయాలన్నీ గత ఎన్నికల ప్రచారంలో ధర్మాన ప్రసాదరావు స్వయంగా చెప్పుకొచ్చారు. అప్పుడే ఆయన రాజకీయ భవితవ్యం మీద గుసగుసలు మొదలయ్యాయి. ఇప్పుడు ఆయన అస్సలు కనిపించకపోతూ ఉండటంతో పార్టీ శ్రేణులు, ఆయన అనుచరులు పూర్తిగా డీలా పడ్డారు. కూటమి తరపున కొత్తగా వచ్చిన నాయకులు, ఎమ్మెల్యేలు దూసుకుపోతుంటే ధర్మాన ప్రసాదరావు అడ్రస్ లేకుండా పోవటం, ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా ఆయన కూడా పార్టీని పట్టించుకోకపోవటంపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అసలెందుకు ధర్మాన ప్రసాదరావు దూరంగా ఉన్నారు? అటు జగన్ సమావేశాలకు కూడా హాజరు కావటం లేదెందుకని? జగన్ కి ధర్మానకి మధ్య ఏమైనా గ్యాప్ వచ్చిందా? లేక ధర్మాన ప్రసాదరావు పార్టీ మారే అవకాశాలేమైనా ఉన్నాయా అనే చర్చ సాగుతోంది. జిల్లాలో ఒక్క సీటు కూడా దక్కించుకోలేక వైసీపీ పూర్తిగా చతికిలపడిపోయిన పరిస్థితుల్లో అటువంటి సీనియర్ నేతలు పార్టీకి అండగా ఉండాల్సిన అవసరం ఉందని పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఆయన రాజకీయాలకు, ప్రజలకు దూరంగా ఉండటమేంటని సిక్కోలు వైసీపీ కేడర్ కు అర్థం కావటం లేదు. చూడాలి మరి ధర్మాన యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోందో.